కొన్ని వచనాలు నేను చదువుతాను, నాతో పాటు కలిసి అందరూ పలకవలసిందిగా కోరుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను, నాతో పాటు కలిసి పలకవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్స్ లేకపోతే మాకు తెలియచేయండి, మీకు బైబిల్స్ ఇవ్వబడతాయి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం నుండి. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా. ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో గొప్ప తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కొద్ది మాటలు రాజా మేము ధ్యానించుకోబోచు ఉండగా అల్పుణ్ణి అయోగ్యుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకో యేసయ్య. నా జ్ఞానము, నా శక్తి, నా బలము, నా ఆలోచన ఏది కూడా ప్రదర్శింపబడకూడదు తండ్రి. మీరు మాట్లాడాలి. మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకోమని నీ స్వరాన్ని బిడ్డలకి వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాలను మీరు సిద్ధపరచండి యేసయ్య. విత్తబడేటటువంటి వాక్యము మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము వలె విత్తబడి ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నా. ఈ వాక్య జ్ఞానం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నీ యొక్క ఆత్మ నడిపింపు మీరు మాకు దయచేసి ప్రతి అడ్డంకును తండ్రి కొట్టివేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, పోయిన వారం ఏం వాక్యం ధ్యానం చేసుకున్నాం మనం? యెహోషువ గ్రంథమేనా? జ్ఞాపకం ఉందా ఎవరికన్నా? సరే, వెరీ గుడ్. యెహోషువ గ్రంథంలో ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం? దేని గురించి ధ్యానం చేసుకుంటున్నాం? అప్పుడు యెహోషువ గ్రంథంలో యెహోషువ చేసినటువంటి ప్రార్థనలు ఏంటంటే అవి యెహోషువ చేసిన ప్రార్థనలు. అయితే పోయిన వారం ఎవరైనా రాకపోతే దయచేసి మీకు యూట్యూబ్లో ఆ వీడియో ఉంటుంది, గత వారం వీడియో చక్కగా మీరు వినవచ్చు. మొదటి మాట, అక్కడ యెహోషువ ప్రార్థనలు చేశాడు. 5వ అధ్యాయంలో ఒక ప్రార్థన, 7వ అధ్యాయంలో ఒక ప్రార్థన, 10వ అధ్యాయంలో ఒక ప్రార్థన. 3 ప్రార్థనల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. తర్వాత ఒక ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి ఆ ప్రార్థన? యెహోషువ చేసిన ప్రార్థన అంటే, అయ్యా నన్ను ఏమి చేయమంటావు అని ప్రార్థించాడు. ఎవరు? యెహోషువ. ఎవరికి ప్రార్థించాడు? యెహోవా దూతకి. యెహోవా దూత నిల్చుని ఉన్నప్పుడు యెహోవా దూత ఎదుట సాష్టాంగపడి, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అనే మాట ఎవరు పలికారంటే యెహోషువ. యెహోషువ చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏమిచ్చాడు వారికి అంటే, యెరికోని ఎలా జయించాలో దేవుడు చూపించాడు. ఏ పట్టణాన్ని? యెరికో. అయితే వీరు గిల్గాలు, యొర్దాను దాటి గిల్గాల్ దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు అందరూ కూడా తెలుసు కదా మనకి చరిత్ర కదా. వెరీ గుడ్. యొర్దాను దాటి ఎక్కడికి వచ్చారు? మొట్టమొదటిగా గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత ఎదురుగా ఉన్నటువంటి పట్టణమే యెరికో పట్టణం. కాబట్టి యెరికో పట్టణాన్ని జయించటానికి యెహోషువ యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా దూత కనపడటం, అక్కడ యెహోషువ ప్రార్థన చేయటం పోయిన వారం ధ్యానించుకున్నాం. తర్వాత దేవుడు వారికి ఒక మార్గాన్ని, ఒక స్ట్రాటజీ, ఒక ప్రణాళికని ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎలా జయించాలనే ప్రణాళిక ఇచ్చాడంటే, మందసాన్ని మోస్తూ యాజకులు తిరగాలి, బూరలు ఊదుతూ ఉండాలి,
ఆఖరి రోజు 7వ రోజు కేకలు వేయాలి. అప్పుడు ఏం జరిగింది అక్కడ అద్భుతం? యెరికో ప్రాకారాలు కూలిపోయాయి. అయితే యెరికో పట్టణాన్ని అంతా కూడా తగలబెట్టేశారు. దీన్ని యెరికో పట్టణాన్ని అంతా కూడా తగలబెట్టేశారు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి పాఠము, బూరలు ఊదేవారిగా మనం ఉండాలి, అంటే ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అయితే ఈ గొప్ప విజయం పొందుకున్న తరువాత యెరికో ఓడిపోయింది. యెరికో గోడలు కూలిపోయా, యెరికోని తగలబెట్టేశారు. గిల్గాల్ నుంచి యెరికోని విజయం సాధించిన తర్వాత ఎదురుగా హాయి అనే పట్టణం కనపడుతుంది. ఏం పట్టణం అది? హాయి అనే పట్టణం. అది బేతేల్ అనే ఒక పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణం దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? దాన్ని ఆక్రమించుకోవటానికి. ఎందుకంటే కానానుకి వెళ్ళే మార్గంలో ఉన్న పట్టణాలు ఇవన్నీ కూడా. దేవుడు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేశాడు, ఏ దేశం ఇస్తానని? కనాను దేశం మీకు ఇస్తాను అని చెప్పేసి. యోర్దాను దాటి వచ్చిన తర్వాత కనానులోకి వచ్చినట్టు కాదు, కనాను ఇంకా ముందు ఉంది. వీళ్ళు ప్రయాణమై వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గిల్గాల్ నుంచి యెరికో గెలిచారు. యెరికో తర్వాత ఎదురుగా ఉన్నటువంటి పట్టణం, మార్గంలో ఉన్నటువంటి పట్టణం ఏంటంటే హాయి అనే పట్టణం. అది బేతేల్ అనే ఒక పట్టణానికి దగ్గరగా ఉండేటటువంటి పట్టణం. సరే, ఆ పట్టణం గురించి మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి వేగులు వారిని పంపించారు. ఎక్కడికి? హాయి పట్టణానికి వేగులు వారిని పంపారు. మీకు జ్ఞాపకం ఉందా? యెహోషువ యెరికో పట్టణానికి చూడటానికి కూడా వేగులు వారిని పంపాడు కదా. వాళ్ళు వెళ్ళారు. యెరికో పట్టణాన్ని వేగు చూసి వచ్చి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చారు. ఇది సర్వసాధారణంగా చేసేటటువంటి పని. ఈ రోజుల్లో వాళ్ళని స్పై అంటారు కదా. వాళ్ళంటే అంటే తెలియరు ఎవరికి, కానీ మధ్యలో వచ్చేసి సమాచారం అంతా సేకరిస్తూ ఉంటారు. మనకు తెలియదు వాళ్ళు స్పై అని, కానీ వేగులు వారు అని మనకు తెలియదు, కానీ సమాచారం సేకరిస్తారు. అయితే హాయి పట్టణానికి వెళ్ళి చూసిరండి అని యెహోషువ ఎప్పుడైతే వారిని అక్కడికి పంపారో, వారందరూ కూడా హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పురమును చూసి వాళ్ళు వెనక్కి తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చారు. వచ్చి యెహోషువతో అంటూ ఉన్నారు, నాయకుడా, మన జనమంతా హాయి పట్టణం మీదకి వెళ్ళటానికి అంత అవసరం ఉండదు. ఎందుకంటే అది చాలా దూరం. ఎక్కడి నుంచి? యెరికో దగ్గర ఉన్నారు కదా, యెరికో దగ్గర నుంచి చాలా దూరం. అయితే అంత దూరం మన జనం అంతా తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. వారి దగ్గర అంత శక్తి లేదు, వారి దగ్గర అంత సామర్థ్యం లేదు. కాబట్టి ఒక 3,000 మంది వెళ్ళి మనం జయించుకొని వద్దాం. అయితే ఒక 3,000 మందిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? యుద్ధానికి వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళు చెప్పారు. వెంటనే యెహోషువ ఒక ప్రణాళిక వేశాడు. హాయి పట్టణంలో అంతమంది లేరు కదా, సరే ఒక 3,000 మందిని పంపుదాం అని చెప్పి ఒక 3,000 మందిని హాయి పట్టణానికి యుద్ధానికి పంపాడు. వీళ్ళు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తరిమి 36 మందిని చంపారు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ఎలా చేశారట? తరిమిరి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎంత సిగ్గుగా వాళ్ళు ఫీల్ అయ్యారంటే, వాళ్ళు భావించారంటే, శత్రువు నన్ను తరుముతూ ఉన్నాడు, నేను పారిపోతున్నా ప్రాణభయంతో. ఆ తరిమే సందర్భంలో, తరిమే సమయంలో కొంతమందిని చంపేశారు. కాబట్టి వాళ్ళంతా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చారు. అయ్యా, అయిపోయింది, 3,000 మంది వెళ్ళాం మనం, కానీ ఆ 3,000 మందిని వాళ్ళు తరిమారు. దాంట్లో 36 మంది చనిపోయారు. 36 కుటుంబాలు తండ్రి లేని కుటుంబాలుగా అయిపోయినాయి. 36 కుటుంబాలలో భర్త లేని కుటుంబాలుగా అయిపోయినాయి. చాలా గొప్ప దుఃఖం కలిగిందయ్యా అని చెప్పి వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు యెహోషువ ఆ మాట విని, అక్కడ ఉన్న పెద్దలు, యెహోషువ అందరూ కూడా వాళ్ళ గుండెలు నీరైపోయాయి, భయపడిపోయారు. అయ్యో, ఎట్లా జరిగిందేంటి? ఎందుకంటే అంతకుముందు దేన్ని జయించారు వాళ్ళు? యెరికోని జయించారు. కాబట్టి అంత గొప్ప పట్టణాన్ని జయించేసామే, గోడలే కూలిపోయాయే, పట్టణాన్ని తగలబెట్టేసామే, హాయిపురం చిన్నదన్నారే, 3,000 మంది సరిపోతారన్నారే, లేదంటే ఒక 12,000 మందో 30,000 మందినో పంపించేవాడిని, కానీ వాళ్ళు తరిమి చంపారు మన వాళ్ళని. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి జనుల గుండెలు నీరైపోయాయి. అయితే ఇక్కడ నాయకుడు కీ రోల్ ప్లే చేశాడు. ఒక నాయకుడు ఉండవలసినటువంటి లక్షణం, నాయకుడు చేయవలసినటువంటి పని యెహోషువ ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ముందుగా పెద్దలందరూ ఆ మాట విన్నారు. యెహోషువ కూడా ఆ మాట విన్నాడు. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే బట్టలు చించుకొని
నెత్తి మీద ధూళి పోసుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడంటే, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాం, ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మేము ఓడిపోయాం? అంటే మా ఓటమికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా జరగవలసినటువంటి అవసరత వచ్చింది? మాకు ఎరుకో మీద గొప్ప విజయాన్ని ఇచ్చావే, హాయిపట్నం చిన్నదన్నారే, 3000 మంది సరిపోతారన్నారే, అయినా కానీ ఈ కీడు ఎలా జరిగింది అని తనను తాను పరీక్ష చేసుకుంటూ, దీన్ని స్వీయ పరీక్ష అంటారు. ఎందుకు జరిగింది ఆ తప్పు అనేది తనను తాను పరీక్ష చేసుకుంటూ దేవుడు ఏం చెబుతాడా అని చెప్పి సమాధానం కోసం దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఈ యొక్క ప్రార్థనకి చెప్పవచ్చు మనం, యెహోషువ విచారణ చేసినటువంటి ప్రార్థన. ఏంటట? విచారణ చేసిన ప్రార్థన. యెహోవా స్వీయ పరీక్ష చేసుకున్నటువంటి ప్రార్థన. ప్రతి కుటుంబంలో ప్రతి గృహిణి లేదంటే గృహం యొక్క యజమానుడు సంఘటన జరిగినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థించాలి. దేనికి ప్రార్థించాలట? స్వీయ పరీక్ష కోసం మనం ప్రార్థించాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకు నా బిడ్డలు ఇలా అయ్యారు? ఎందుకు నా స్థితి ఇలా ఉంది? ఎందుకు నాకు ఈ కీడు సంభవించింది? ఎందుకు అనేది ఎవరి దగ్గర అడగాలి అంటే దేవుని దగ్గర అడగాలి. ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం అది. ఒక గృహ యజమానుడికి ఉండవలసినటువంటి లక్షణం అది. ఒక గృహ యజమానురాలకు ఉండవలసినటువంటి లక్షణం అది. సంఘటన జరిగినప్పుడు ఎవరి దగ్గర మనం విచారణ చేయాలి అంటే దేవుని దగ్గర. దీనినే విచారణ చేసే ప్రార్థన అంటారు. స్వీయ పరీక్ష చేసుకునే ప్రార్థన. ఎందుకు నేను ఓడిపోయాను అని చేసేటటువంటి ప్రార్థన. ఇది రెండవ ప్రార్థన యెహోషువ దేవుని యొద్ద చేస్తూ ఉన్నాడు. దీనికి 2 కారణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి మూల కారణం ఏంటి అంటే, మూల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవుడు ఏదైతే చేయవద్దు అన్నాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను ఇశ్రాయేలు ప్రజలు మీరారు. ఏమయ్యారు? వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు గ్రహింపులోకి తెచ్చుకోలే. యెరికో పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఆ పట్టణంలో ఉన్న వారందరినీ మీరు చంపివేయాలి, ఆ పట్టణమును దాని సమస్తమును అగ్నితో మీరు కాల్చివేయాలి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అందరూ యుద్ధానికి వెళ్ళారు. పట్టణం గోడలు కూలిపోయాయి, లోపలికి వెళ్ళారు, పట్టణాన్ని తగలబెట్టేశారు. ఒకటి వాడి కంటబడింది. ఆ కంటబడిన దాని మీద వాడి మనస్సు పడింది. ఆ మనస్సు పడిన దాన్ని వాడు దొంగిలించి, అంటే దోచుకొని దాచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు మీరు అక్కడ ఏమీ ముట్టుకోవద్దు అని చెప్పి పంపించాడో, అక్కడ ఏమీ మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి పంపించాడు, అది శపితమైన పట్టణం అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అది శపించబడినటువంటి పట్టణం. ఆ పట్టణంలోది మీరు ఏది తెచ్చుకున్నా శపించబడిందే. ఆ పట్టణంలోది మీరు ఏది ఆశించినా అది శాపగ్రస్తమైందే అని చెప్పి దేవుడు స్వయంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ శపితమైన దాన్ని కన్నుబడి ఒకడు కొంత తెచ్చుకున్నాడు ఇంటికి. ఇప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు మీదకి ఆ శాపము అనేది కలిగింది. వారి మీదకి వచ్చినటువంటి శాపాన్ని బట్టి పరిణామం ఎదురయ్యింది వాళ్ళకి. అయితే ఈ శపితమైన దాని గురించి దేవుని దగ్గర యెహోషువ అడుగుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి మూలవాక్యము 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో అంటూ ఉన్నాడు కదా, నా దేవా, అమోరీయుల చేతికి అప్పగించటానికి ఎందుకు నన్ను యోర్దాను నది దాటించావు? అవతల ఉంటే బాగుండేది కదా, యోర్దాను అవతల ఉంటే బాగుండేది కదా. యోర్దాను దాటి అవతలకు వచ్చాం, గిల్గాల్ దగ్గర నుంచి యెరికోని గెలుచుకున్నాం, కనాన్లోకి వెళ్ళాలి, అమోరీయులతో యుద్ధం చేయాలి, కనానీయులతో యుద్ధం చేయాలి, పెరిజ్జీయులతో యుద్ధం చేయాలి, మోయాబీలతో మా యుద్ధాలు ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. కానీ మొదట్లోనే మాకేం జరిగింది? అపజయం.
కాబట్టి ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఆ నది దాటించి అని దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. శత్రువుని జయించలేక వెనుకకు మేము తిరిగినట్లయితే నేను ఏమని సమాధానం చెప్పగలను? ఒక నాయకుడికి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ అది. ఒక గృహ యజమానుడికి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ, యజమానురాలకు ఉండవలసినటువంటి బాధ్యత. గృహంలో ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? యజమానుడు, యజమానురాలు. ఒక సంఘంలో, సమాజంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అంటే నాయకుడు బాధ్యుడు. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వస్తూ ఉన్నాడు, ఆయన నాయకుడు. కాబట్టి ఏదైనా ఓడిపోయారంటే ఎవరిని అడుగుతారు? ప్రశ్న నాయకుడిని అడుగుతారు. కాబట్టి అంటూ ఉన్నాడు దేవుని దగ్గర, నేను ఏమని సమాధానము చెప్పగలను? చుట్టూ ఉన్నవారు కనానీయులు మమ్మల్ని, మా పేరు ఈ భూమి మీద లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటున్నాడు? తుడిచివేసేస్తారు, తుడిచిపెట్టేస్తారు. అప్పటి వరకు వీరికి ఏమని పేరుంది? ఇశ్రాయేలీలు, దేవుని యొక్క జనాంగం, దేవుని బిడ్డలు అనే గొప్ప పేరుతో వాళ్ళు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు? ఐగుప్తు నుంచి. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నాశనం అయిపోతే అప్పుడు ఎవరి నామమునకు ఘనహీనత కలుగుతుంది అంటే, దూషణ కలుగుతుంది అంటే యెహోవా నామానికి. మీరు అందరూ చెప్పారు కదా మేము దేవుని బిడ్డలమని, ఏమైంది ఇప్పుడు అని చెప్పి అందరూ అంటారు కదా. నీ నామ ఘనత కోసం, నీ నామానికి మహిమ రావటం కోసం ఇప్పుడు నీవు ఏమి చేయదువు అని చెప్పి దేవుని దగ్గర యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తావయ్యా ఇప్పుడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో దేవుణ్ణి ప్రశ్నించిన వారు ఉన్నారు, ప్రశ్నిస్తూ ప్రార్థించిన వాళ్ళు. ఎలా ప్రార్థించారట? ప్రశ్నిస్తూ హబక్కూకు అనే ప్రవక్త తెలుసా మీకు? ఆ ప్రవక్తను ఏమంటామంటే మనం ప్రశ్నించే ప్రవక్త అని చెప్పి అంటాం. మరి హబక్కూకు ప్రశ్నించాడు కదా, యెహోషువ కూడా ప్రశ్నించాడా అంటే ఇద్దరు ప్రశ్నల్లో తేడా ఉంది. ఏంటో తేడా అంటే ఇంటికి వెళ్తా చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం చదువుకుంటే హబక్కూకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, నీవు ఏం చేస్తున్నావు అంటున్నాడు. ఏంటది? నీవు ఏం చేస్తున్నావు అంటే మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మేము కష్టపడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ అన్నట్లుగా ప్రశ్నించాడు. ఎవరు? హబక్కూకు. యెహోషువ అలా ప్రశ్నించట్లా. యెహోషువ ప్రశ్నించే విధానం వేరే. యెహోషువ అంటూ ఉన్నాడు, మాకు ఈ శ్రమ కలిగింది గనక ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, ఏం చేస్తావు మాకు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు కదా. 2 ప్రశ్నల్లో చాలా తేడా ఉంది. నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడగటం వేరు, నాకు ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అడగటం వేరు. ఉదాహరణకి పిల్లలకి ఏదైనా చిన్న వస్తువు కావాలనుకోండి, సైకిలో, మోటార్ సైకిల్లో కావాలి. ₹1,00,000 ఈ రోజులు ఎంత ఉందమ్మా? 1,00,000 ఉందా? మోటార్ బైకులు ఎంత ఉన్నాయి? 1,00,000, 2 లక్షలు కూడా ఉన్నాయి మోటార్ బైకులు. కావాలని అడిగారు, పిల్లలు అడిగారు. పిల్లలు అడిగినప్పుడు అడిగే విధానం, పిల్లలు ఏమని అడిగారంటే తండ్రికి ఫోన్ చేసి, తల్లికి ఫోన్ చేసి, నువ్వు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటున్నావు కదా, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, నాకు మోటార్ బైక్ ఎందుకు కొనొచ్చు అని చెప్పి అడిగాడు ఒక బిడ్డ. ఇప్పుడు అది ఒక ప్రశ్న. అయితే అదే కొడుకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడు, నాన్న నాకు మోటార్ బైక్ కొనటానికి ఎలా నువ్వు ముందుకు వెళ్తావు అంటే డబ్బులు ఎలా అరేంజ్ చేస్తావు అని అడిగాడు. ఈ 2 ప్రశ్నలకి చాలా తేడా ఉంది. ఒకటి నువ్వేం చేస్తున్నావు అక్కడ అన్నది, ఇంకోటి నా కోసం నువ్వేం చేయబోతున్నావు అనేది. హల్లెలూయా. యెహోషువ అడుగుతున్న ప్రార్థన ఏంటి అంటే, అయ్యా నీ నామానికి ఘనత రావాలి, నీ నామానికి మహిమ రావాలి, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని మనము ఎదురు చూడాలి, ఏం చేయబోతున్నావు అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు లీడర్ చూడండి, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వేగు చూసి వచ్చినటువంటి వారి మీద యెహోషువ కోపల్లా. సహజంగా ఏం చేయాలి? వేగు చూసి వచ్చింది ఎవరో, యెహోషువకి ఏమని చెప్పారు? వచ్చి హాయిపట్నం చిన్నదండి, ఒక 3,000 మంది వెళ్తే సరిపోతారు అన్నారు. ఆ 3,000 మంది వాళ్ళు చెప్పిన మాట మీద 3,000 మందిని పంపించాను కాబట్టి లీడర్ ఇమీడియట్గా ఏం చేస్తాడు? మొదటిగా ఎవరి మీద బ్లేమ్ వేస్తాడు? వేగు చూసిన వారి మీద బ్లేమ్ వేస్తాడు. లీడర్ క్వాలిఫికేషన్ ఎప్పుడు అలా ఉండదు, లీడర్ యొక్క లక్షణం అలా ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి, లీడరు గెలిచినప్పుడు తన యొక్క టీం మెంబర్స్ని ముందు పెడతాడు, ఓడిపోయినప్పుడు ఆయన ముందు నుంచుంటాడు. ఆ లక్షణం ఎవరికి ఉంటుందంటే నాయకుడికి. హల్లెలూయా. సహజంగా నాయకుడికి తప్పించుకునే లక్షణంతో వాడు నాయకుడు కాదు. ఫెయిల్ అయినప్పుడు, ఓడిపోయినప్పుడు నేనుగా చేసింది వాళ్ళు అన్నారనుకోండి, ఆయన నాయకుడు కాదు. ఓడిపోయినప్పుడు ఎవరు నుంచోవాలి? ఈయన ముందు వచ్చి నా వల్లే జరిగింది అని చెప్పి నుంచోవాలి.
గెలిచినప్పుడు మీ వల్ల జరిగింది అని తన టీం వారిని ముందుకు తీసుకుని వచ్చి ఉంచోబెట్టారు. యెహోషువ ఎవరిని బ్లేమ్ చేయలేదు. యెహోషువ ఎవరు నాకు సమాధానం చెప్పగలరు అనేది బాగా తెలుసుకున్నటువంటి నాయకుడు. కాబట్టి ఎవరిని అడగాలో వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఎవరికి మొరపెట్టాలో వాళ్ళ దగ్గరికే వెళ్ళే మొరపెడుతూ ఉన్నారు. ఏమని అడగాలో అదే అడుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి. బిడ్డలారా, మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు, ఒక అనుకున్న పని చేయలేకపోయినప్పుడు ఎవరినో నిందించి ఎవరినో దగ్గరికి వెళ్ళి పోట్లాడి ఉపయోగం ఏం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. ఎందుకు జరిగింది, కారణం ఏంటి? ఎందుకంటే నీకు సమాధానం ఇచ్చేది దేవుడు మాత్రమే. నీకు ప్రణాళిక ఇచ్చేది దేవుడు మాత్రమే. ఎరుకో పట్టణం పట్టుకోవడానికి ఎవరు ప్రణాళిక ఇచ్చారు? దేవుడే ప్రణాళిక ఇచ్చారు. ఇప్పుడు హాయి పట్టణంలో ఓడిపోయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఈ నాయకుడు, లీడర్ అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడు. ఎవరిని అడగాలో తెలిసినటువంటి వాడు యెహోషువ. ఏమని ప్రార్థించాలో తెలిసినటువంటి వాడు యెహోషువ. కాబట్టి అంటూ ఉన్నాడు, ఎందుకు నాకు ఇలా జరిగింది, దానికి కారణాలు ఏమిటి అని చెప్పి ఎక్కడ విచారణ చేస్తూ ఉన్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎందుకు జరిగిందో ఎవరికి చెప్తూ ఉన్నాడు? యెహోషువకి. 10వ అధ్యాయం 10వ వచనం నుండి 7వ అధ్యాయము 10వ వచనం. ఇట్లా నేను లెమ్ము మోపికొందువు, పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శక్తిమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి వంగి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఇక్కడ ఏం చేశారట వాళ్ళు? శపితమైన దానిని కొంత తీసుకున్నారు. అసలు తీసుకోకూడదు శపితమైన దాన్ని, కానీ ఏం చేశారు వాళ్ళు? తీసుకున్నారు మొదటిగా. రెండోది ఏం చేశారు? బొంకటం అంటే అబద్ధం చెప్పాడు, నా దగ్గర ఏం లేదు అని. తీసుకోకూడదు, తీసుకోవటమే తప్పు. తర్వాత ఏం చేశారంటే నా దగ్గర లేదు అని ఏం చెప్పాడు? బొంకి. మూడోది ఏం చేశాడట? దాన్ని దాచిపెట్టేశాడు. దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. శాపగ్రస్తమైన దాని జోలికి వెళ్ళవద్దు అని దేవుని ఆజ్ఞ ఉంటే శపితమైన దానిని తీసుకున్నాడు, అబద్ధమాడాడు, దాచిపెట్టాడు. కాబట్టి ఆ శాపం ఎవరి మీదకి వచ్చింది అంటే ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. కాబట్టి వాళ్ళు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ శాపం వల్ల వాళ్ళు గెలవలేకపోయారు. దేవుడైన యెహోవా యెహోషువతో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, ఆ శాపగ్రస్తమైనది శపితమైనది నీలో నుండి తీసివేస్తే కానీ, నీ మధ్యన లేకుండా నిర్మూలన చేస్తే కానీ, నీ యొద్ద నుండి ఆ శపితమైనది తొలగించుకుంటేనే కానీ నేను నీకు తోడై ఉండను అని చెప్పి దేవుని యొక్క మాట. హల్లెలూయా. దేవుని తోడు కావాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ శపితమైనది బయటికి పోవాలి. ఇశ్రాయేలీయుల మీద జరుగుతున్నది అది. నీలో ఆ శాపమైంది ఉండిపోయింది కాబట్టి, ఆ ఓటమికి కారణం ఏంటంటే ఆ శపితమైంది నీలో ఉండిపోయింది కాబట్టి నేను నీకు తోడై ఉండను. నా తోడు లేదు కాబట్టే మీరేమయ్యారు? ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు గెలవాలి అంటే ఏం చేయాలి? నా తోడు మీకు అవసరం. నా తోడు మీకు ఉండాలి అంటే ఆ శపితమైంది మీలో నుంచి తీసివేయాలి. ఒకే ఒక మార్గం ఉంది మీ ముందు, ఆ శాపగ్రస్తమైనది తొలగించుకోవటమే. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో శపితమైనది శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నట్లయితే దానికి శిక్షలు అధికముగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అధికముగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. మీకు తెలుసా, మనకు బాగా వ్యభిచారంలో పట్టుబడినటువంటి వారి మీద ఏం చేసేవాళ్ళట ఆ రోజుల్లో? రాళ్ళతో కొట్టి చంపుతారు. అంటే చనిపోయేంత వరకు కూడా ఏం చేస్తారు వాళ్ళు? రాళ్ళతో కొడుతూనే ఉంటారు. ఎంతవరకు కొడతారు? ప్రాణం పోయేంత వరకు. ఉరి తీశారనుకోండి, ప్రాణం ఎంతసేపులో పోతుంది? కొన్ని క్షణాల్లో పోతుంది. అదే కాల్చారని కొన్ని క్షణాలు, కత్తితో పొడిచాడు అనుకోండి కొద్ది గంటల్లో పోతుంది. కానీ రాళ్ళతో కొడితే అది ఆ రోజు అవ్వచ్చు, తర్వాత రోజు అవ్వచ్చు, మూడో రోజు కూడా అంతవరకు ఆ బాధ అనేది వాళ్ళకి ఉంటుంది. శిక్షలు అంత భయంకరంగా ఉండేవి. కాబట్టి ఆ శపితమైనది నీలో ఉంది కాబట్టి
దేవుడు నీకు తోడుగా లేడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆ శాపగ్రస్తమైంది నీ దగ్గర నుంచి తీసేయాలి. దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడు. ఎవరికి? యెహోషువకి. ఏంటి ఆ క్రమం అంటే, దేవుడు ఇక్కడ డైరెక్ట్గా ఎవరు తీసారో డైరెక్ట్గా చెప్పాలి. ఆయన ఏమని చెప్పాడంటే యెహోషువతో, యెహోషువ రేపు ఉదయానికి అందరినీ సిద్ధపడి రమ్మను. సిద్ధపడి 12 గోత్రీకులు నుంచున్నప్పుడు మొదటిగా ఒక గోత్రం వాళ్ళని నేను పిలుస్తాను. గోత్రీకులు ముందుకు వస్తారు. ఆ గోత్రంలోంచి ఒక వంశము వారిని నేను ముందుకు పిలుస్తాను. ఆ వంశం వారు ముందుకు వస్తారు. ఆ వంశంలోంచి ఒక కుటుంబం వారిని నేను ముందుకు పిలుస్తాను. ఆ కుటుంబం వారు వస్తారు ముందుకి. వాళ్ళల్లోంచి పురుషులు ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని నేను పిలుస్తాను. వాళ్ళే శపితమైనది దగ్గర దాచుకుంది అని చెప్పి దేవుడు ఎవరికి ప్రణాళిక ఇచ్చాడంటే యెహోషువకి. యెరికో కూలిపోవటానికి కూడా దేవుడే ప్రణాళిక ఇచ్చాడు. ఏమని? 6 రోజులు మీరు ఎలా తిరగాలి? ఒక్కసారి తిరగాలి. 7వ రోజు ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 సార్లు తిరగాలి. బోర్లు ఊదాలి, కేకలు వేయండి, యెరికో గోడలు కూలిపోతాయి. ఇది ప్రణాళిక, స్ట్రాటజీ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆ ప్రణాళిక చెప్తుంది. ఎవరు ఎలా తొలగించాలో యెహోషువకి తెలియదు. అయ్యా మరి ఏం చేయమంటావు నన్ను? ఇదిగో ఈ స్ట్రాటజీ ఫాలో, వాడెవడో నీకు దొరుకుతాడు అంటే సరే. తర్వాత రోజు అందరినీ రమ్మని యెహోషువ సమాజం అంతటా ప్రకటించాడు. అన్ని లక్షల మంది అక్కడ ఉంటే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. రేపొద్దునికి మీ వంశాల వారికి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి మీరు రావు. సరే, దేవుని సన్నిధిలోకి అందరూ వచ్చారు. గోత్రీకులు 12 గోత్రాల వాళ్ళు వచ్చారు. అయితే దేవుడు మొదటిగా చూపించింది ఎవరిని అంటే యూదా గోత్రాన్ని. అంటే ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది? యూదా గోత్రంలో జరిగింది. సరే, వాళ్ళు ముందుకు వచ్చారు. యూదా గోత్రంలో ఉన్న వంశాల్లో ఏ వంశం వాళ్ళు తప్పు చేశారు అంటే జరహీయులు, జరహు వంశానికి సంబంధించిన వాళ్ళు తప్పు చేశారు. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే జరహు వంశంలో ఏ కుటుంబం తప్పు చేసింది అంటే జెబ్ది అనే ఒక కుటుంబం తప్పు చేసింది అని దేవుడు చూపించాడు. ఆ కుటుంబం వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ కుటుంబంలో ఎవరు తప్పు చేశారు? ఆ కుటుంబంలో కర్మీ యొక్క కుమారుడైన ఆకాను అనేవాడు తప్పు చేశాడు అని ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. ఎవరి దగ్గర? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఈ ప్రణాళిక ఇచ్చింది ఎవరు? దేవుడు. యెహోషువ అమలుపరిచాడు. అమలుపరిచినప్పుడు యూదా గోత్రము, జరహీయులు, జెబ్ది, కర్మీ కుమారుడైన ఆకాను బయటపడ్డాడు. నాకు వచ్చిన అనుమానం వచ్చింది. దేవుడు ముందుగానే యెహోషువకి చెప్పొచ్చు కదా ఎవరు తప్పు చేశారు కదా. దేవుడు ఏం చేయొచ్చు? యెహోషువకి చెప్పేయచ్చు. ఎవరు పాపం చేశారు, శాపగ్రస్తమైంది ఎవరు తీసుకున్నారంటే ఆకాను అని చెప్పొచ్చు కదా. అప్పుడు వీళ్ళందరినీ పిలవాల్సిన పని లేదు. ఎవరిని తీసుకుని రావచ్చు? డైరెక్ట్గా ఆకాన్ని తీసుకుని రావచ్చు కదా. ఎందుకు దేవుడు ఇది పెట్టాడు అంటే ఒప్పుకోలు అనేది మనలో నుంచి రావాలి. హల్లెలూయా. ఒప్పుకోలు అనేది మనలో నుంచి రావాలి. చూడండి అక్కడ క్రమాన్ని. యూదా గోత్రాన్ని 12 గోత్రాల్లో పిలిచినప్పుడు యూదా మొదటగా వచ్చారు. అవునండి, మా గోత్రంలోనే ఎవరో ఉండి ఉంటారు, దేవుడు పిలిచాడు కదా. తర్వాత జరహీయులు వచ్చారు. అవునండి, మా వంశంలోనే ఎవరో ఉండుంటాడు, ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. తర్వాత జెబ్ది కుటుంబం ముందుకు వచ్చింది. అవునండి, మా కుటుంబంలోనే ఎవరో ఉండుంటారు, ఎందుకంటే దేవుడు పిలిచాడు. తర్వాత కర్మీ కుమారుడు వాళ్ళ పురుషులు వచ్చినప్పటికి ఏమైందంటే ఇంకా ఆకానికి అర్థమైపోయింది నేను పట్టుబడిపోతానని. ఆకాను ఒప్పుకున్నాడు. ఏమని? నేనే చేశా అన్నాడు. వాక్యంలో చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఆకాను ఏమంటాడంటే అవును, ఆ శపితమైన దానిని నేనే తీసుకున్నాను అంటాడు. పట్టుబట్టాడు ఆకాను. కాబట్టి ఒప్పుదల అనేది ఎవరిలో కలగాలంటే మనలో నుంచి రావాలి. ఆ ఒప్పుదల రావటం కోసమే దేవుడు ఈ యొక్క క్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు, పాపం జరిగినప్పుడు, చేయరాని పని చేసినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దానంత మనశ్శాంతి, దానంత నెమ్మది ఇంకొకటి ఏది కూడా లేదు. దానంత నెమ్మది ఏది లేదు. దేవుని ఎదుట పాపం చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నామా? లేదంటే మన కుటుంబంలోనే, మన సమాజంలోనే, మన సంఘంలోనే ఎవరితో అయినా నువ్వు తప్పుగా మాట్లాడి తప్పుగా ప్రవర్తించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఒప్పుకుంటున్నావా? ఆ ఒప్పుకోలు అనేది నీ హృదయంలోంచి వచ్చినట్లయితే అది పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఆ పశ్చాత్తాపం నీకు మారు మనసును దయచేస్తుంది. కాబట్టి దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పలా. ఒక్కొక్కటిగా తీసుకొని వస్తే ఆకాను దగ్గరికి వచ్చేసరికి యెహోషువ అడుగుతున్నాడు, నా కుమారుడా ఎందుకై తప్పు చేశావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఆకాను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమేమి దొంగతనం చేశాను,
ఎక్కడెక్కడ దాచిపెట్టాను అన్నీ చాలా స్పష్టంగా ఎవరు తెలియజేశారు? ఆకాను. పాపమును ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు, పాపమును దాచిపెడితే దేవుడు క్షమించడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. 18:21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు ఏముందడట? ఆ మరణము నొందడు. ఒక నిమిషం, ఎందుకు మరణం అనే పదం వచ్చింది అక్కడ అంటే, చావు ఎందుకు రాదు అతనికంటే, పాపము చేసి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, పాపము చేయకుండా దాచిపెట్టుకుంటే కప్పెట్టుకుంటే దేవుడు క్షమించడు. ఏమొస్తుంది అంటున్నాడు ఇక్కడ? మరణము. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా దేవుని ఎదుట జీవిస్తూ ఉంటారో వాళ్ళకేం రాదంటుంది వాక్యము? మరణము అనేది వాళ్ళకి రాదు. నూతన నిబంధన వారసులుగా, నూతన నిబంధనలో మరి మనకి రాళ్ళతో కొట్టి చంపే సిస్టమ్ లేదు కదండి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు సిస్టమ్ లేదు కదా. మరి ఎట్లా అంటే, మనం ఉన్న కాలం ఏంటంటే ఇది కృపాకాలంలో మనం ఉన్నాం. ఏ కాలంలో మనం ఉన్నాం? కృపాకాలము. సంఘ ఆవిర్భవము, దాని తర్వాత ఉన్నటువంటి కాలము కృపాకాలమై ఉంది, క్రీస్తు రెండవ రాకడ వరకు. కాబట్టి ఈ కృపాకాలంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సౌలభ్యత, ఉన్నటువంటి చక్కని అవకాశం ఏంటి అంటే, దేవుని దగ్గర మనం పాపం ఒప్పుకుంటే దేవుడు మనల్ని రాళ్ళతో కొట్టి చంపడు, దేవుడు మనల్ని నేలను విడిచి మధ్యలోకి మనందరినీ తోసేయడు, దేవుడు మనల్ని మరణమునకు పాత్రులుగా ఆయన చేయడు. ఎందుకంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన కృప కలిగిన వాడు మనల్ని ఏమంటాడు? క్షమిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవరికి వచ్చిన సౌలభ్యత ఇది? నూతన నిబంధన వారసులుగా కృపాకాలంలో ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి సౌలభ్యత. అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా వినండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను ఫ్లూరల్ కదా, పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కృపాకాలంలో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప క్షేమమైన మాట ఏంటి అంటే, ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో, ఎవరు ఒప్పుకోవాలి? ఎవరైనా చెప్తే ఒప్పుకోవాలా? నో, నీకు నీవుగా ఒప్పుకోవాలి. పక్కోడు ఎవడో వచ్చి నువ్వు దొంగతనం చేసావు అంటే నేను నిన్ను బయటపడతాను అంటాం కదా మనం సామెత. దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. అది కాదు కృపలో ఉండాల్సింది. నీకు తెలుసు దొంగతనం చేసావని, నీకు తెలుసు పాపం నీలో ఉందని, నీకు తెలుసు ఆ యొక్క తప్పు నీలో జరుగుతుంది, నీ ద్వారా జరుగుతూ ఉందని, అప్పుడు నీకు నీవుగా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడట? మనల్ని పవిత్రులుగా. కాబట్టి నూతన నిబంధన వారసులుగా మనం ఏం చేయాలంటే, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఏమైనా నాలో లోపం ఉందా? ఏదైనా దేవునికి ఇష్టం లేని పని నేను చేస్తూ ఉన్నానా? దేవునికి కష్టమైన పని నాలో ఏమైనా ఉందా, నేను చేస్తూ ఉన్నానా అని ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు చాలా విషయాలు మనకే తెలుస్తాయి ఏం తప్పు చేస్తున్నామో. ఒకవేళ కొన్ని తెలియకుండా ఉంటే ఎవరి దగ్గర ప్రార్థన చేస్తే ఎవరు నీకు చెప్తారు? దేవుడు చెప్తాడు. యెహోషువ అడుగుతూ ఉన్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు, ఏం జరిగి ఉంటుంది దేవా, ఎందుకు మేము ఓడిపోయాం అని విచారణ చేస్తే దేవుడు అంటున్నాడు, శపితమైనది, శాపగ్రస్తమైనది మీలో ఉంది. అలాగే మనం కూడా ఎక్కడ ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రతి పాపములను, అన్ని పాపాలని, సమస్త దుర్నీతిని దేవుడు ఏం చేస్తాడట? కడిగి వేయును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అప్పుడేం కలుగుతుంది మనకి? యెహోషువ ఎప్పుడైతే వారిని పట్టుకొని ఆకాన్ని
ఆకోరు లోయలోకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారో, ఆకాను కుటుంబాన్ని, ఆకాను ఎద్దులను, గొర్రెలను, మేకలను సమస్తమును ఆ లోయలోకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపిన తర్వాత దేవుడు ఎవరికి విజయాన్ని ఇచ్చాడు? ఇశ్రాయేలు. ఎవరి మీద విజయాన్ని ఇచ్చాడు? హాయి పట్టణం మీద విజయాన్ని ఎవరు దయచేశాడు? దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఓడిపోయాం, మనం గెలవలేకపోతున్నాం, మన జీవితంలో ఏదో జరుగుతుంది అంటే ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనలో ఏదైనా అటువంటి పాపం ఉంటే మనం ముందుగా ఎక్కడ ఒప్పుకోవాలి అంటే దేవుని దగ్గర ఒప్పుకొని. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో, వాక్యం అంటుంది దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటిని కూడా క్షమించి మనకు పవిత్రులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు అని వాక్యం సెలవిస్తుంది. అంత బాగా ఉంది. ఇశ్రాయేలు అన్ని మాటలు విన్నారు, ఎరుక పట్టణాన్ని పట్టుకున్నారు, తగలబెట్టేశారు, అంతా బాగా చక్కగా చేసుకెళ్ళిపోయారు అంతమంది జనం. కానీ ఒక్కడు ఆ శాపగ్రస్తమైన 1% వాళ్ళలో ఉంది కాబట్టి యుద్ధంలో ఆ రోజు వాళ్ళు ఓడిపోయారు. మనం కూడా అంతా బాగానే ఉంటాం, భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఎక్కడో బలహీనత కూడా మనకు ఉంటుంది. ఆ బలహీనత ఏమిటి? దేవునికి ఇష్టం లేని బలహీనత అని నువ్వు తెలుసుకున్న రోజున, దానిలోంచి ఎలా బయటపడాలి అని నువ్వు ఆలోచించిన రోజున దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తాడు. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెడితే చాలు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆకోరు లోయలో ఆకానుకు జరిగిన సంఘటన మనకు జరగదు. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన పాదముల చెంత చేరి ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోనటువంటి వారిని దేవుడు క్షమించడు. యెహోషువ ప్రార్థన ఎందుకు ఇలా జరిగింది అని దేవుడు చూపించాడు. ఇదిగో ఆకాను వలన ఈ విధంగా జరిగింది అని. కాబట్టి ఆ 1% ఏం చేసింది అంటే ఇశ్రాయేలీయులు ఓడిపోవటానికి కారణమైంది. ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు సౌలుని రాజుగా ఎంచుకున్న తర్వాత అమాలేకీయుల మీద యుద్ధానికి పంపుతాడు. ఏమంటాడంటే అమాలేకీయుల దగ్గరికి వెళ్ళండి, వారితో యుద్ధం చేయండి, మీకు దొరికింది ఏది మీరు తెచ్చుకోవద్దు, సమస్తమును మీరు కాల్చివేయమంటాడు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో, రాజుగారితో, సౌలుతో. సమూయేలు ద్వారా తెలియజేయబడింది. సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయులతో యుద్ధం చేశాడు, అగగు ఆ దేశపు రాజును పట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఏదో తొలిచింది. ఎవరికి? సౌలుకి. ఏం తొలిచింది? అక్కడ చూశాడు, అన్నిటిని తగలబెడుతున్నప్పుడు బాగా బలిసిన ఎద్దులు ఉన్నాయి, బాగా బలిసిన గొర్రెలు ఉన్నాయి, మంచి మంచి మేకలు ఉన్నాయి, మంచి మంచి దూడలు ఉన్నాయి, కంటికి ఇంపుగా కనిపించేవి చాలా ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్ని ఏం తీసుకుని వచ్చాడు? ఇక్కడికి తీసుకొని వచ్చాడు తనతో పాటు. దేవుడు వద్దు, నాశనం చేయంటే వాటిలో కొన్నిటిని తెచ్చుకున్నాడు. ఆ అగగు రాజును కూడా వెంట పెట్టుకొని ఎక్కడికి తెచ్చాడని తనతో పాటు తెచ్చుకున్నాడు. ఈ చిన్న విషయమే, ఈ చిన్న తప్పే. పైగా సమయంలో వచ్చి సౌలును అడుగుతూ ఉంటే, సౌలా దేవుడు నీకు చెప్పిన మాట ఏంటి? అన్నిటినీ సంపూర్ణంగా నాశనం చేయమంటే ఎందుకు తీసుకొచ్చావు అంటే అంటాడు సౌలు, దేవుని బలి కోసం తీసుకుని వచ్చా అంటాడు. ఎవరికి బలి ఇవ్వాలని? దేవునికి బలి ఇవ్వాలి. దేవునికి బలి ఇవ్వాలంటే దేవుడు వద్దన్న పని ద్వారా దేవునికి బలిస్తావా? దేవునికి సమర్పణ చేయాలి అంటే దేవుడు ఏదైతే చేయొద్దు, దొంగిలించవద్దన్నా అన్నాడనే దొంగ సొమ్మునే దేవునికి ఇస్తావా? చాలాసార్లు చూడండి, మనకి కొంతమంది దొంగలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? దొంగతనం చక్కగా చేసుకొని రావాలని. మళ్ళీ దాంట్లో ఎవరికి వాటా ఉంటుంది? దేవునికి కూడా వాటా ఉంటుంది. దేవుడు చేయొద్దు అని పని చేస్తూ ఉన్నావు, మళ్ళీ ఇంకెవరికి వాటా ఇవ్వాలని చూస్తున్నావు? దేవునికే వాటా ఇవ్వాలని చూస్తున్నావు. సౌలు నువ్వు పూర్తిగా నాశనం చేయమంటే కొంత తీసుకొచ్చి అంటూ ఉన్నాడు. పైగా ఎవరికి అంటున్నాడు ఇవన్నీ? దేవునికి దహన బలి ఇవ్వడానికి అంటున్నాడు సమూయేలుతో. సమూయేలు చాలా స్పష్టంగా చెప్పాడు సౌలుకి, ఇంతవరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నడిపించాడు, బలపరిచాడు, గొప్ప రాజుగా అవుతావు అని చెప్పి ఆశపడ్డాడు. కానీ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చివరి భాగంలో, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో. కాబట్టి ఎవరి మాటని విసర్జించాడు సౌలు అంటే దేవుని మాటను. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళనటువంటి ఆకాను శపితమైంది దాచుకున్నాడు. దేవుని మాట ప్రకారం నడిచినటువంటి సౌలు శాపగ్రస్తమైన తెచ్చుకున్నాడు. కాబట్టి ఏమైంది? సౌలు రాజ్యాన్ని కోల్పోయాడండి. దేన్ని కోల్పోయాడు? సౌలు రాజ్యాన్ని. వాక్యం చాలా స్పష్టంగా సెలవించేది, దేవుని యొక్క ఆత్మ సౌలుకి దూరం అయిపోయింది.
దేవుడు ఇంకా సౌలుతో లేడు. దేవుడు సౌలుని విసర్జించేశాడు. సౌలు ఇప్పుడు ఒట్టి రాజు మాత్రమే. అంతకుముందు అభిషేకించబడినటువంటి రాజు, పట్టాభిషేకం చేయబడినటువంటి రాజు దేవుడు విసర్జించిన తర్వాత ఒట్టి రాజు అయిపోయాడు. కాబట్టి ఆయన ఎవరిని తరుగుతూ ఉన్నాడంటే దావీదుని తరుగుతూ ఉన్నాడు ఈర్ష్యతో. బిడ్డలారా, దేవుడు ఏదైతే వద్దు, అది శపితమైనది అన్నాడో దాని జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. దానిలో మళ్ళీ దేవునికి వాటా తీసుకుని రావడం ఇంకా పాపం. ఎవరికి వాటా తీసుకుని రావడం? దేవునికి వాటా తీసుకుని రావడం. కాబట్టి దేవునికి మీరు ఏది ఇచ్చినా సరే మీ కష్టంలోంచి ఇవ్వండి, మీ శ్రమలోంచి ఇవ్వండి, మీ యొక్క పని ఆ కష్టార్జితంలోంచి దేవునికి ఒక్క 100 పైసా ఇవ్వండి, కొద్దిగా ఇవ్వండి, దేవునికి ఎక్కువేం వద్దు. అది ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, మీ దగ్గర దహన బలులు నేను కోరటం లేదు, మీ దగ్గర నుంచి అర్పణలు నేను కోరటం లేదు, కానీ మీరు నా ఎదుట దీన మనస్సు కలిగిన వారై ఉండాలి, విరిగి నలిగిన హృదయంతో నా ముందు ఉండాలి, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయంతో మీరు నా ముందు ఉండాలి, నీతిమంతులుగా మీరు నా ముందు ఉండాలి. మీరు చేసే పని ప్రతిదీ కూడా ఎవరికి మహిమకరంగా ఉండాలి అంటే దేవునికి మహిమకరం. ఆకాను షీనారు వస్త్రము, 200 తులముల వెండి, 50 తులాల బంగారం దోచుకున్నాడు. శపితమైంది. గుడారంలో మధ్యలో గుంట తీసి ఆ గుంటలో పెట్టి కప్పెట్టేశాడు. అనుకుంటున్నాడు ఎవరికి ఇది కనపడదు, ఎవరికి ఇది కనపడదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటున్నాం ఎవరికి కనపడదు అని, ఎవరు చూడలేదు అనుకుంటాం, ఎవరు వినలేదు అనుకుంటాం. కానీ ఎవరు చూశారు ఇదంతా? ఎవరు చూశారు? కాబట్టి ఆ శాపమైనది మన ఒంట్లో, మన ఇంట్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి మన జీవితంలో? యెహోషువ ఆ శాపగ్రస్తమైంది ఇశ్రాయేలు మధ్య ఉంది కాబట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ శాపగ్రస్తమైంది తీసేయమంటే తీసుకుని వెళ్ళి ఆకోరు లోయలో ఏం చేశారు వాళ్ళు? నిర్దాక్షిణ్యంగా. ఒక నాయకుడు తన జనములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపడం అంటే అంత తేలిక కాదండి. కానీ నిర్దాక్షిణ్యంగా ఏం చేశారంటే ఆ శాపాన్ని తొలగించాలి అన్నాడు దేవుడు. లేదంటే నేను నీతో కూడా ఉండను, నేను నీతో ఉండాలంటే ఆ శాపగ్రస్తం నీలోంచి తీసివేయాలి. దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే ఆ శాపగ్రస్తమైంది మనలోంచి తొలగిపోవాలి. వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం, పాపం ద్వారా వచ్చే జీతం. దీంట్లో ఇంకా వేరే అనుమానమేం లేదు. ఎందుకు ఓడిపోయాం? ఏదైనా మనలో ఆ కొద్దిపాటి పాపం ఉన్నదేమో, ఎందుకే ఆ కొద్దిపాటి లోపాలు మనలో ఉన్నాయేమో, మన జీవితంలో ఉన్నాయేమో, మన ఆలోచనలో ఉన్నాయేమో, మన తలంపుల్లో ఉన్నాయేమో. యెహోషువ చేసినటువంటి ప్రార్థన మనం కూడా అలవాటు చేసుకోవాలి. అయ్యా, నన్ను నేను సరి చేసుకోవడానికి నన్ను ఏం చేయమంటావు? నాలో ఏమైనా లోపాలుంటే నాకు తెలియచేయమని మనం ప్రార్థన చేయాలి. ఎందుకు నేను అపజయాన్ని ఎదురు చూస్తున్నాను? ఎందుకు నా కుటుంబం ఓడిపోతుంది? ఎందుకు నాకే ఈ శ్రమలో, ఎందుకు కీడు నాకు జరుగుతుంది అంటే ఎక్కడ ప్రార్థన చేయాలి మనం? దేవుని దగ్గర. అన్ని సందర్భాల్లో మనలో పాపం ఉంది కాబట్టి మనకి కీడు, లోపం జరుగుతున్నాయని ఎప్పుడూ అనుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక సందర్భంలో శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ఒక అతను చూశారు. వాడు పుట్టు గ్రుడ్డివాడు. ఎలాంటి వాడు? పుట్టు గ్రుడ్డివాడు, కన్నులు లేవు పుట్టినప్పటి నుంచే. అయితే యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు, యేసయ్యా, వీడి కన్నులు పోవడానికి కారణం ఏంటి? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో ఉన్న భావన ఏంటి అంటే, ఏదైనా కష్టం నీకు వచ్చింది, ఏదైనా లోపం నీలో ఉంది అంటే దేని ద్వారా వచ్చిందని వాళ్ళ భావన? నువ్వు చేసిన పాపము ద్వారా వచ్చింది అని వాళ్ళ భావన. ప్రభుని అడుగుతున్నారు ప్రశ్న, అయ్యా ఎవరు చేసింటారు ఈ పాపం? వీడిని కన్నవాళ్ళ అని చెప్పి అడిగితే ప్రభు చాలా స్పష్టంగా శిష్యులతో అన్నాడు, వీడు కాదు, వీడు కన్నవాళ్ళు కాదు, దేవుని క్రియలు వీడిలో ప్రత్యక్షపరచడం కోసం. చూద్దాం ఒకసారి వాక్యము. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టినప్పుడే గ్రుడ్డివాడు. అన్ని సంవత్సరాలు గుడ్డివాడిగానే ఉన్నాడు.
ఇప్పుడు ఎవరిని కనుగొన్నాడు, ఎవరు ఎన్కౌంటర్ అయ్యారు వాడికంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రభు ఏం చేశారు, అక్కడే వాడి పాపం కాదు, వాళ్ళ కన్నవాళ్ళ పాపం కాదు, ఎవరి మహిమ కోసం వచ్చింది, ఇది నా మహిమ కోసం వచ్చింది. కాబట్టి నువ్వు ప్రార్థించేటప్పుడు ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయి. ఒకవేళ ఏమో ఆ బలహీనత దేవుని మహిమ కొరకు వచ్చిందేమో, ఏమో ఆ ఓటమి దేవుని మహిమ కొరకు వచ్చిందేమో, నీలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని దేవునికి ప్రార్థించేటప్పుడు ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయి. నీ మహిమకరం జరగాలి అని నీ చిత్తమైతే జరిగించమని మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఆ గుడ్డివాడిని చూసి వెంటనే ఆయన ఏం చేశాడట, అక్కడ వాక్యం అంటుంది, ఉమ్మి వేశాడు మట్టిలో, ఒక మట్టి బంకలాగా తయారైంది, దాన్ని తీసి వాడు కన్నుల మీద పెట్టాడు. సిలోయమును అనబడే కోనేటిలోకి వెళ్ళి కళ్ళు కడుక్కోమన్నాడు. సిలోయము అనే కోనేటిలోకి వెళ్ళి వాడు కళ్ళు కడుక్కుంటే వాడికి ఏమొచ్చింది, చూపు వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాడి పాపము వాళ్ళ తల్లిదండ్రుల పాపం కాదు, ఎవరి మహిమ కోసం వచ్చిందంటే దేవుని మహిమ కోసం వచ్చింది. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రార్థన ఆపకూడదు. ఎందుకు జరుగుతుంది ఈ విధంగా, ఏముంది నాలో లోపం, నన్ను నేను పరీక్ష చేసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా, నన్ను నేను సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా, దేవుడు నన్ను ఏమైనా చేయమంటూ ఉన్నాడా? ఒకవేళ నాలో అలాంటి లోపాలుంటే ఎక్కడ సరి చేసుకోవాలి అంటే దేవుని దగ్గరే మనం సరి చేసుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టడం అంత ఉత్తమం ఇంకొకటి లే. వాడు క్షమించబడతాడు, వాడి దుర్నీతి అంతా తొలగించబడుతుంది, వాడి పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. ముగింపుగా 1 పేతురు గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారమ్మా, ఒక సాయం చేస్తారా? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది, నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మన్మయు గడపయు కలుగుటకు కారణమగును. శ్రమ వచ్చింది. శ్రమ రావడానికి మనలో ఏమైనా లోపం ఉన్నదా అని ఒక ఆలోచన. రెండోది, దేవుడు ఆయన మహిమ కోసం ఆ శ్రమను మనలో ఉంచాడా, రెండవ ఆలోచన. మూడవ ఆలోచన, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా. ఏంటి మూడో ఆలోచన, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా. కొన్ని సందర్భాల్లో శ్రమలు వస్తాయి, బలహీనతలు వచ్చినప్పుడు దేనికోసం వస్తాయి, దేవుని పరీక్ష కోసం. ఆయన ఎప్పుడైతే నువ్వు పాస్ అవుతావో అప్పుడు నీకు సర్టిఫికేట్ ఇస్తాడు. పాస్ అవ్వకపోతే ఎవరు కూడా సర్టిఫికేటు ఎవరు, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, ఆ మార్కులు వచ్చినప్పుడే మీకు పాస్ అయినట్లు చెప్తారు. అదేవిధంగా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో శోధనలో దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, దేవుని కొరకు నువ్వు ఆయన మీద విశ్వాసంతో నిలబడగలిగితే ఆ శోధన జయించి ముందుకు విజయాన్ని చూడటానికి దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ పత్రికలో ప్రత్యేకంగా చెప్తున్నమాట, ఆ శోధనల చేత మీరు పరీక్షల గుండా వెళ్తూ ఉన్నట్లయితే, మీరు ఆ శోధనను జయించడానికి మీ విశ్వాసం బలంగా వాడబడినట్లయితే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు అని చెప్పి వాక్యం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించాలి, శోధనను జయించడానికి ప్రార్థించాలి, శోధనలో విశ్వాసంతో నిలబడటానికి ప్రార్థించాలి, దేవుని మహిమ కొరకేమో అని చెప్పి ప్రార్థించాలి. ముఖ్యంగా ఎందుకు నేను ఓడిపోయాను అని చెప్పి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రార్థించటం ప్రాముఖ్యం. మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టడం ఇంకా ప్రాముఖ్యం. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆకాన్ని పట్టుకున్నారో, ఆకాన్ని ఆకారు లోయలో రాళ్లతో కొట్టి చంపేశారో, అప్పుడు శాపం తొలగిపోయింది. తర్వాత దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఎటు నుంచి ఎలా వెళ్ళి హాయి పట్టణాన్ని పట్టుకోవాలని. అలాగే వెళ్ళి వాళ్ళు హాయి పట్టణాన్ని పట్టుకున్నారు. హాయి పట్టణం మీద గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి విజయం దొరికింది, దేవుడు తోడు లేడు కాబట్టి ఓడిపోయారు. ఒక నాయకురాలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు, మేము ఓడిపోవటానికి కారణం ఏంటి,
మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, సరి చేసుకోవాలా అని. అలాగే మనందరం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకు మా జీవితాల్లో ఓటమి ఎదురవుతుంది, ఏమైనా మాలో లోపాలు ఉన్నాయా, సరి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదా? ఆవశ్యకత ఉంటే ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోవాలి. అది ధన్యత ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అందరం లేచి నిలబడి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం.